రైతులందరికీ నమస్కారం. మనమైతే బెలగల్ మండలంలో కర్నూలు జిల్లాలో ఉన్నాము. మీరు చూస్తున్నటువంటి ఇత్తనం పేరు వచ్చేసి హినిస్టా సీడ్స్ భీష్మా. చూడనన్న హైట్ తక్కువ ఉందనే వాళ్ళకి ఈ తోటనైతే ఈరోజు చూపిస్తున్నా. భీష్మా ఇత్తనంలో ఇంత హైట్ ఎలా వస్తుందనేది చూడండి. మనకు కింది నుంచి కాపు అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మన రైతు అయితే ఉన్నాడు అన్న, కింది చూపించు. చూడండి కాపు అయితే ఇది మూడో కటింగ్కి రెడీగా ఉంది. మీరు చూస్తున్నారు హినిస్టా సీడ్స్ భీష్మా. ఎక్కడ కానీ మనకు బొబ్బర వైరస్ అనేది అయితే లేదు. చూడండి ఈ విధంగా ఉంది కాయలు అయితే. మనకి ఎక్కడ కానీ గజ్జి తామర అనేది లేదు. ఇక్కడ రైతు ఉన్నాడు, రైతుతో కూడా మాట్లాడదాం. అన్న నమస్తేనా. నమస్తేనా అన్న. మీ పేరన్నా? వీరన్న. ఏ ఊరన్నా మనది? పల్దొడ్డి గ్రామం. మీరు వేసిన ఇత్తనం పేరు ఏం పేరన్నా? భీష్మా. హినిస్టా సీడ్స్ భీష్మా వేసాడు అన్న. ఎలా ఉందన్న ఇది? నల్లి తట్టుకొని బాగా వస్తుందన్నా. ఇంకేమి అలాంటి జాగ్రత్తలు చూసారన్న? ఇత్తనం నచ్చడానికి కారణం ఏంటి మీకు? ఇత్తనం నచ్చడానికి డింగి ముడత లేదానికి బాగా నచ్చిందన్న. డింగి ముడత లేదు. పక్కన వేరే రకాలు కూడా వేసుకున్నారు కదన్నా, వాటికి వీటికి ఏం తేడా ఉంది? తేడా ఉంది అన్న. అతనికి బింగ్ ఉంది, లేదు. బింగ్ ఉంది, వీటికి లేదు. ఇప్పుడు హైట్ ఏ మాత్రం ఉందన్న? ఇది హైట్ బాగా ముడ్లకు ఉందన్నా. ముడ్లకు ఉంది. వేసుకోవచ్చన్నా రైతులు? వేరే రైతులు కూడా వేసుకోవచ్చన్నా. ఎలా ఉంది కాపు? చూపించండి అన్న. కాపు బాగుంది, చూపించండి అన్న. ఇది ఇప్పుడు ఎన్నిసార్లు అయిందన్న కటింగ్ చేయబట్టి? రెండో కటింగ్ అయిపోయిందన్న. రెండో కటింగ్. ఫస్ట్ కటింగ్ ఎంత పోయిందన్న రేటు మార్కెట్లో? 12,000 పోయిందన్న. 12,000 పోయింది. మామూలుగా ఆ రోజు హైయెస్ట్ రేటు 13,500. 13,500 పోయింది. రేట్ అయితే మనకు భీష్మా 12,000 పోయింది. ఏ మార్కెట్లోనా? హైదరాబాద్లో. అలాగే ఇప్పుడు మనకు రెండో కటింగ్ కూడా ఉంది. మూటలు అయితే ఉన్నాయి, బస్తాలు గోతాలు చూపించండి అన్న. ఇక్కడే ఉన్నాయి ప్రజెంట్. అలాగే చూసుకోండి రైతులందరూ కూడా, మనకి బొబ్బర వైరస్ అయితే లేదు. మరి చిక్కడి కాపుతో ఈ విధంగా అయితే పంట చూడడం మనకి సంతోషకరంగా ఉంది. రైతు కూడా బాగా సంతోషంగా ఉన్నాడు. అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 94 93 31 32 83. ఈ ఇత్తనం వేరే రైతులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చా. ఏం ఇబ్బంది లేదా? ఏమి ఇబ్బంది లేదన్నా. ఎవరైనా వేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. మీరు ఈ విత్తనం ద్వారా వేరే రైతులకు ఏం చెప్పాలనుకున్నారన్న? విత్తనం అయితే బాగుంది, బింగి తట్టుకుంటుందని చెప్పదాం అనుకున్నాం. ఎవరైనా వేసుకోవచ్చు. బొబ్బరకి తట్టుకుంటుంది. తట్టుకుంటుంది. మచ్చ ఏమైనా ఉందన్నా? కాయకి ఏం లేదు. ఇప్పుడు మీరు 2 సార్లు మార్కెట్కి తీసుకుపోయినారు కదా, మచ్చ ఏమైనా ఉందా మనకు? మచ్చ తాలుగా ఏం లేదు. 10 క్వింటాలు తెంపితే 50 కేజీలు వెళ్ళింది. 10 క్వింటాలు తెంపింటే 50 కేజీలు వెళ్ళింది అంతే. ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు రెండో కోత కోసారు కదనా, అది ఎంత అవుతుందన్నా? అది వస్తుంది 10 క్వింటాలు వస్తుంది. అది ఈజీగా 10 క్వింటాలు వస్తుంది. ఇప్పుడు తోట మీద ఉన్న కాయ ఎన్ని క్వింటాలు కావచ్చు? తోట మీద ఇప్పుడే ఎక్కువ ఉంది ఏమన్నాను. ఇప్పుడే ఎక్కువ ఉన్నది కాయలు అయితే. ఇప్పుడే ఎక్కువ ఉంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడే ఎక్కువ ఉంది. హైట్ పెరిగి ఎక్కువ కాయలు బాగా తీసుకుంది. ఇప్పుడు ఏ మాత్రం రావచ్చు? ఒక 10 క్వింటాల పైన రావచ్చు. 15 క్వింటాల కాయలు రావచ్చు. ఓకేనా, ధన్యవాదాలన్నా. ధన్యవాదాలు.